నమ్మకం వాటి మందు అందరూ కూడా వాటితో సమానులగుదురు. వాన్ సమానమే ఆతురు. ఏంటి అహాబు, నీ మైండ్ ఎక్కడ పోయింది? నీ యొక్క మైండ్ బేఆసక్తి అహాబు. ఏం చేస్తున్నావు నువ్వు? బాత్తు మందినా దేవుని ప్రజలు ఏం చేస్తున్నావు నువ్వు? దేవుని ప్రజల్ని బాత్తు మందిను. నీ భార్య ఎటువంటి వెళ్తున్నావు, నువ్వు ఏంటి కథ అక్కడ? నీ కథ బాధ. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎలాగ జాగ్రత్తగా రండి. దీన్ని పట్టుకోగలుగుతున్నారా? పొయ్యగలుగుతారా? దీన్ని చూడగలుగుతున్నారా? చూడగలిరా. ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఆయన నుంచి బాధగా చదువుగా అట్లా ఆరాధించోడు అట్లాంటి ఓడు రా, వాడికి ఏం వినపడదు ఆయన అంటున్నాడు అక్కడ. వాడిని ఆరాధిస్తున్న అలటోలేరా ఊరు కేసు వారు. అప్పుడు అహాబు అన్నాడు, అసలు నువ్వు చెప్పే దేవుడికి చెవులు ఉన్నాయా? ఉన్నాయి. ఆయన వినగలడా? వింటాడు. ఆయన మాట్లాడతాడా? ఎస్ మాట్లాడతాడు. ఆయన కళ్ళున్నాయా? ఎస్ కళ్ళున్నాయి. ఆయన చూడగలుగుతాడు. అయితే అది రుజువు చేయదు అన్నాడు ఏలియా. అయితే దాన్ని తోపిస్తాడు. ఎవరు? అహాబు ఏమన్నాడు? రుజువు చేయదాన్ని అన్నాడు ఆయన. అహాబు దీనికోసమే నేను ఇక్కడికి వచ్చా. దేని గురించి వస్తా? నీ 400 బయలు పొలం రమ్మను. 400 బయలు పూజలను కనుక ఇదిగో నేను చెప్తే జాగ్రత్తగా రండి. ఈ 400 బయలు పూజారులు ఆరాధించే ఈ బయలు దేవతలు దేవుళ్ళు అందుకు వారు కాదు. ఈ 400 బయలు పూజలను ఆరాధించారా ఆ ఊరసలు దేవుడికి అయ్యూరు. వారికి ఆ బొమ్మలకి మాట్లాడవు, చెవులుండి వినవు, నోరుండి ఆ నోట్లో ఎటువంటి జీవం లేదు, అవి కనులుండి చూడలేవు. వాటిని ఆరాధించే మీరు కూడా అట్టివారుగా ఉన్నారా? ఆ బొమ్మేని నమ్మునోరు నిజాన్ని వాంగు పౌర్మంతి కేవుకుమంత నిజాన్ని ఇవన్నీ మీద గాలి వాన ఆరాధించడం మీరు కూడా అలటోరే. మీరు అట్టివారే. మీరు కూడా అలటోరే. అయితే నేను చెప్పే దేవుడు, అయితే ననకెత్తన దేవుడు, ఆకాశమునకు భూమికి దేవుడు. ఆయన ఆకాశానికి భూమికి దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తిమైన దేవుడు. ఆయన నేను మాట్లాడుతుండగా అగ్నిగా నేను పంపమని అడిగితే అగ్ని ఆయన పంపిస్తాడు. ఇప్పుడు దేవుడు ఏలియా నాకు తయారు చేసిన దేనికి? దేవుడు ఏదైతే మాట్లాడుతాడా? ఇప్పుడు అక్కడ 7,000 మంది ఉన్నారు. అక్కడ 7,000 జనం. ఎవరు వాళ్ళు? ఏలియా వర్తమానం నమ్మేవాళ్ళు. వాళ్ళు ఏలియా సందేశం నమ్ముతారు. ఎస్ ఆమేన్ అంటున్నారు వాళ్ళు. ఏమంటారు? ఆమేన్ అంటున్నారు వాళ్ళు. జాగ్రత్తగా విషయాన్ని గమనించండి. పట్టుకోండి విషయాన్ని. ఈ విషయం చెప్పి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇదిగో ఏలియా ఎప్పుడైతే ఒక ఎద్దును వధించాడు అదంతా మీకు తెలిసింది కదా. ఈ బయలు పూజలు కూడా ఎద్దును వధించేది అంత మీకు తెలిసింది కదా. కానీ ఏలియా ఎప్పుడైతే బయలు వాళ్ళందరూ వధించిన తర్వాత అగ్ని దిగిరాలేదు. కానీ ఏలియా ఎప్పుడైతే ఎద్దును వధించి ప్రభువా ఆలస్యం చేయక త్వరగా రండి అనగానే సుడులు తిరుగుకుంటూ అగ్ని ఆ బలిపీఠంలోకి దిగి వచ్చింది. హల్లెలూయా. ఏలియా ఆస్కే ఉకెచ్చొందరు. ఇదిగో మన నిజంగా మనడు ఆ ఒక బలిపీఠపురు వాట ఒక బలితిను నిజంగానే మన వాటాడు కిస్సుతోటి వాసన దానిను పొడిచింది. కానీ ఏలియా మాత్రం ప్రభువా ఇదిగో మేము లేట్టుకుంటాం వాసమలను దీన్ని తీసుకుని ఎత్తాడు ఎదురు ముఖమూడి మలను ఊరకు ఊడొందరు అన్నమాట. అయితే ఆ మాట పలుకుని వెంటనే ఆ మాటకి వెంటనే ఏలియా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఏలియా దేవుడు అక్కడికి వస్తున్నాడు. ఆమెనంటారా? ఆమెనంటారా? అదే వర్తమానము నమ్మిన వారు 7,000 మంది బయటకు వచ్చారు. అక్కడి నుంచి 7,000 జనం బయటకు వస్తారు. ఇప్పుడు ఈ ఏలియా వర్తమానమును ఈ ఏలియా మెసేజ్ తిను ఈ యొక్క 5 రకాల పరిచయ సేవకులమైన మేము 5 రకాల పరిచయ సేవలు మనను అదే ఆశీర్వాదం కలిగి ఉన్నాం. ఆశీర్వాదం కలిగి అదే ఆశీర్వాదం కలిగి ఉంది సంఘము కూడా. ఆశీర్వాదం సంఘం కలిగి నమ్మటం మీ వలనైతే నమ్మి ప్రతి ప్రతి వారికి సాధ్యమే. నమ్మడానికి సమస్తం సాధ్యం.
నాతో ఉన్నారా మీరు అందరూ? నాతోటి మందిరా? కొద్దిగా మీరు సపరేట్ గా ఏమర్చగలరా? ఒకసారి హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మనం ముందుకు వెళ్దాం. నేను ముగించేస్తాను దీన్ని. అయితే ఒక విషయాన్ని చెప్పి ముగించేస్తాను. ఒక విషయాన్ని చెప్పి ముగించేస్తాను నేను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి విషయం. ఓ ఒక రోజున ఒక రహస్య విశ్వాసి ఒక మర్మమైన విశ్వాసి, రహస్యమైన విశ్వాసి అక్కడ ఉన్నాడు. తన చిన్న కుమార్తె తన ఒక చిన్న మయ్యాడు సావు బతుకుల మధ్యలో ఉన్నది. డొల్లని మధ్యలో మందది. డాక్టర్లు అందరూ అంటున్నారు, డాక్టర్ కందులు కెచ్చొందులు, ఓ యాయిరు, ఈ నీ కుమార్తె బతకదు, నీ మయ్యాడు బతకాలు, నీ చిన్న కుమార్తె బతకదు, నీ ఒక సినిమా బతకాలు, ఆమె చనిపోద్ది. డొలాంటి ఉన్న 2 రోజులు 3 రోజులు ఉంటది. మనకి 2 రోజులు 3 రోజులు మంది. ఆమెకి ఏదైనా పెట్టు, దానికి ఏదైనా ఇంటికి తీసుకెళ్లి ఏదైనా మంచి వంట పెట్టు. లోనోస్పలను మంచిగా అట్టి వాళ్ళని మాట. ఆ డాక్టర్లు అలాగ అంటుంటే డాక్టర్ కాలగత్తస్కి ఈ యాయిరు అలాగ అంటున్నాడు. యాయిరిలకెచ్చోను అది అలా జరగటం నేను ఒప్పుకోను. యాయిరికెచ్చోను అదిగో అలా జరగవలసి నేను ఒప్పుకున్నాను. నా చిన్న కుమార్తె చావటం నేను ఒప్పుకోను. నా చిన్న మయ్యాడోలవలసి నేను ఒప్పుకుంటా పిల్ల. అస్సలు ఒప్పుకోను. నేను ఒప్పుకున్నాను అసలు కూడా. ఎందుకు నేను ఒప్పుకోను? బాగా నొప్పును. నేను మరణమును సైతం మార్చగలని వాడిని కలిగి ఉన్నాను. నిజంగానే పేరుతోటి కలిగి ఉందని తెలుసా? మరణం తిను మార్చనటువంటి నేను కలిగి ఉందా? ఆ బిడ్డను తీసుకున్నాడు యాయిరు. ఆస్కి నేను తీసుకుంటాడు యాయిరు. ఇంటికి తీసుకొచ్చాడు. లోన్ తీసుకొస్తాడు, అక్కడ పెట్టాడు, అది వాడుతాడు. ఆమెకి ఇష్టమైంది పెట్టమని చెప్పాడు తల్లికి. దాని యవానికి ఎత్తాడు, దాని మీద ఇష్టం వాటించోకెత్తాడు. తల్లి ఏడుస్తుంది, తల్లుడిన క్యాయ ఉంది, మిగతా వారు ఏడుస్తున్నారు, అందరూ క్యాయ ఉంది. ఓ అక్కడ సంఘస్థులు అందరూ వచ్చేసారు. సంఘం అందరూ కూడా వస్తురాక అందరూ చూస్తున్నారు. అందరూ వాసు కూడా ఉంది, అందరూ చూస్తున్నారు. అందరూ వాసు కూడా ఉంది. యాయి బాధపడదు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఎవరికి ఎంత రాసుందో అంతే. పేరు వేల రాసి మీద అంతే. మనం ఏం చేస్తాం? విశ్వాసులు చెప్తున్నారు ఈ మాట. ఈ మాట కానీ ఒక రహస్య విశ్వాసి, ఒక రహస్యమైన విశ్వాసి దాన్ని ఒప్పుకోవట్లేదు. ఒక విశ్వాసం దాన్ని ఒప్పుకోవట్లేదు. నా కూతురు సావడం నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకున్నా. అయిపోయింది. జాగ్రత్తగా రండి. ఈ జాగ్రత్తగా పట్టుకోండి. ఈ విషయాన్ని పట్టుకోండి. మీరు ఏ విషయాన్ని జాగ్రత్తగా సహోదరులు మీరు అలసిపోకండి. మీరు రాత్రి ఇప్పుడు మీరు అలసిపోకండి. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఆయన మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రభు నేరుగా మీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు అలసిపోకండి. ఇక్కడ ఆయన మీ దగ్గర రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎవరినో రేపుతున్నాడు. ఆయన దేవుడు ఖచ్చితంగా నిజంగా ఇష్టపరుస్తున్నాడు. ఆయన ఎవరి హృదయాన్ని రేపుతున్నాడు. ఆయన ఇక్కడ ఎవరు అటు అక్కర కలిగి ఉన్నారు. ఇక్కడ కలిగి ఆయన నిన్ను దాటిపోవడం ఇష్టం లేదు. ఆయనకి దాటి ఇష్టపడతాం పిల్లలు. ఆయన ఇష్టపడలేదు. ఆయన ఇష్టపడతాం పిల్లడు. ఇక్కడ ఎంతమంది అని పొందుకోవడం వచ్చారు? అయితే ఆయన ఇవ్వడానికి వచ్చాడు ఇక్కడికి. ఇప్పుడు ఆయన ఇష్టానికి రెడీగా ఉన్నాడు. మీరు పొందుకోవడానికి రెడీగా ఉన్నారా? హల్లెలూయా. ఇదిగో యాయిరు తన భార్య వచ్చింది. తన భార్య యాయిరు గారు యజమానుడా, మన చిన్న కుమార్తె చనిపోతుంది. అయితే ఆమె భూస్థాపన కార్యక్రమానికి ఎవరు పిలుస్తావు? ఏ భాషను పిలుస్తావు? ఏ భాష కలిగితే సమాజితమైన ఒక కార్యక్రమానికి ఏ భాష కలిగితే అప్పుడు యాయిరు అంటున్నాడు, అసలు యాయిరు అది అలా జరగడం నేను ఇష్టపడట్లేదు. అలా జరిగింది.
అలా జరిగిస్తున్నానని ఆ కోరటం భూస్థాప కార్యక్రమం జరగడం ఇష్టపడట్లేదు. సమాధి కార్యంతో వాళ్ళని ఇష్టపడటం పిల్లర్. అసలు నా కుమార్తె సావడం నేను ఇష్టపడట్లేదు. రామాయణంలో వాళ్ళని కోరటం పిల్లర్. ఏమైంది యాయీరు నీకు? యాయీరు నీకు బాధ అంటే ఏమైంది యజమానుడా? యజమానుడా నీకు బాధ. డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేశారు, అందరూ కైకేస్తున్నారు. వైద్యులందరూ చేతులు ఎత్తేశారు, డాక్టర్ అందరూ కైకేస్తున్నారు. మన బంధువులు సంఘస్థులు అందరూ చూస్తున్నారు. మన సంఘము మన లోతురు అందరూ కూడా కూడొందరు. ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? అలాని మాత్రమే నిలబడి హల్లెలూయా. హల్లెలూయా. యాయీరు రహస్యంగా కూడా చూశాడు. యాయీరు నిజంగానే ఒక రహస్యాన్ని నోడుతాడు. ఒక రాజు చూశాడు యాయీరు. ఒక విషయాన్ని నోడుతాడు యాయీరు. అదే సమయంలో భూమి మీద ఒక దూత ఉన్నాడు. ఆ సమయంలోనే భూమిలో భూతపురంలో దూత మందుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. అప్పుడు తన భార్య ఇలా చెప్తున్నాడు ఆయన. అస్కే ఊరు నాటోడికి గెచ్చోడు ఇలా. అప్పుడు తన భార్య ఇలా చెప్తున్నాడు. తన నాటోడికి గెచ్చోడు. ఓ నా ప్రియమైన దానా, నా ప్రియమైన దానా, ఇదిగో నేను ఇప్పుడు తలరాయిని కలవబోతున్నాను వెళ్ళి. నా నుంచి ఆ తలరాయిని కలినాకంచోందా. ఇదిగో ఆయన కలవబోతున్నాను వెళ్ళి. నన్ను కలినాకంచోందా. అందరూ ఆయన తోసివేశారు. అందరూ ఆయన తోసివేస్తున్నారు. దానగాని దృష్టిస్తుంది. అయితే అక్కడ సంఘం అప్పుడు ఏమంటుంది యేసు ప్రభు వారిని? సంఘం బాధించగచ్చోంది యేసు ప్రభు తీరు. ఏమంటున్నారు వాళ్ళందరూ కూడా? బాధించగచ్చోంది అందరూ కూడా. బయలు చేయమంటున్నారు. బయలు పోషించగచ్చోంది. యేసు ప్రభుని బయలు చేయమంటున్నారు. యేసు ప్రభుని బయలు పోషించగచ్చోంది. దెయ్యానికి అధిపతి అంటున్నారు. దెయ్యానికి అధిపతించగచ్చోంది. కానీ యాయీరు అలా చూడట్లేదు. యాయీరు అలా ఉంటాం పిల్ల. ఆయనే దేవుడిని చూస్తున్నాడు యాయీరు. ఓనే దేవుడిని యాయీరు. ఆయనే సృష్టికర్తని చూస్తున్నాడు యాయీరు. సృష్టికర్తని యాయీరు. ఆయన యాయీరు విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఓ నిజంగానే యాయీరుతో ఒక విశ్వాసంతి నోడొందోడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది జాగ్రత్తగా పట్టుకోండి దీన్ని. జాగ్రత్తగా పట్టుకోండి దీన్ని. యాయీరు అక్కడ నిలబడ్డాడు. అక్కడ యాయీరు అక్కడ నిల్చుండగా నేను ఒక మాట చెప్తాను. నిన్ను ఇంజనీర్ మాటికి కేతారు. నేను ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను. నేను వ్యక్తి తోటి కలిగిన గచ్చోందా. సంఘం మనల్ని వదిలేయచ్చు, సంఘం మన విడిసిదొచ్చు, బంధువులు మనం విడిచిపెట్టొచ్చు, మన లోతురు విడిచొచ్చు, ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. నీవు నీ భర్తతో నిలబడగలవా? నీ మున్పంటుని నిలదగలిగినా అప్పుడు ఆ మందే అసలు కత్తి ప్రపంచమంతా ఒకటైనా లోకమంతా ఒకటొత్తుకానా నేను నీ మద్దతు కలిగి ఉంటానని చెప్పింది. నన్ను నీకు తోడుగా నన్ను నిలదీతాడిత్తి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు యాయీరు ఇలా చెప్పాడు ఆయన. యాయీరు ఇలా చెప్తాడు. ఇదిగో నేను ఒక పునరుద్ధానం చూశాను. ఇదిగో ఒక పునరుద్ధాన్ని నోడతాను. పునరుద్ధానమును జీవమును నేనే ఆయన చూశాను. నన్ను నోడతాను. పునరుద్ధానం జీవము నన్నేం జరుడు ఓడతాను. ఆయన నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. నేను ఆయనను మన ఇంటికి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి ఆయన ఇంటికి వస్తా. అప్పుడు ఆ మంది అసలు తొందరగా వెళ్ళి రండి చెప్పు. నంజువారా యాయీరు బయలుదేరాడు. యాయీరు బయలుదేరుతాడు. యాయీరు బయలుదేరాడు. యాయీరు బయలుదేరుతాడు. యాయీరు బయలుదేరాడు. యాయీరు బయలుదేరుతాడు. ప్రభువా, ప్రభువా, నా చిన్న కుమార్తె, నా చిన్న మయాడు చావనై ఉన్నది. పరిస్థితుల్లో నువ్వు వచ్చి ನಿಮ್ಮ ವಾಸು నాకు